చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ ఇల్లాలు ఎందుకని తన కుటుంబంలో ప్రశాంతతను పోగొట్టుకొని భర్త చేత చావు దెబ్బలు తిందో చెప్పండి. అసంతృప్తి. ఎందుకు ఈ అసంతృప్తి వచ్చిందో చెప్పండి. పక్క వాళ్ళతో పోల్చుకోవడం వల్ల. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసా మీకు? చెప్పండి. మీరు సంతోషంగా ఉండడం ఇష్టం లేని సైతాను యొక్క పన్నాగం. మీ కుటుంబంలో సఖ్యత లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా చెయ్యాలి అని చెప్పి తాపత్రయపడేటటువంటి సైతాను సాధారణంగా చేసే పని ఏమిటంటే, మీలో గొంతెమ్మ కోరికలు పెడతాడు. వాళ్ళని వీళ్ళని ఎదుటివారిని అందరినీ చూసి పోల్చుకునే విధంగా చేస్తాడు. అలా పోల్చుకునే విధంగా చేసి నీకు నిరుత్సాహాన్ని కల్పిస్తాడు. నీ భర్త పట్ల ఒక విధమైనటువంటి కోపాన్ని పుట్టిస్తాడు, ఆయాసాన్ని పుట్టిస్తాడు. నీ భర్త మంచివాడు కాదనిపిస్తాడు. చేసుకోక ఇలాంటి వాడిని ఎందుకు చేసుకున్నాను అని చెప్పి నీలో ఒక విధమైనటువంటి నిర్లిప్తతను కలిగిస్తాడు. దీనంతటికీ కారణం తెలుసా? అసంతృప్తే. బైబిల్ సెలవిస్తుంది, ప్రసంగి గ్రంథము, మనస్సు అడి ఆశలు కలిగి తిరుగులాడుట కంటే కళ్ళ ముందు ఉన్నదాన్ని అనుభవించుట మేలో. ఈరోజు అమ్మా అలాగయ్యా, ఎవరినో చూసి అనవసరంగా అప్పులు చేసే కారు కొన మాకు, ఎవరినో చూసి అనవసరంగా శక్తికి మించి ఇల్లు కొనే ప్రయత్నం చేయి మాకు, ఎవరినో చూసి నీకున్న నీ యొక్క స్థితిగతులను మరిచి అనవసరంగా అప్పులు చేసి లేనిపోని వాటిని కొనుక్కొని ఆ తరువాత నిద్ర పట్టక నరకం అనుభవించు మాకు. సైతాను సహజంగా చేసే పని ఏంటో తెలుసా? నువ్వు కలిగి ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవించకుండా చేస్తాడు. చీర కొన్నాడు, ఆమె అనుభవించలా. ఫ్రిడ్జ్ కొన్నాడు, ఆమె అనుభవించలా. ఏం కావాలట? టీవీ కావాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు అనుభవించటం నీకు చేతగాకపోతే, నువ్వు కలిగి ఉన్నదాన్ని నువ్వు అనుభవించటము, ఆనందించటము, ఆస్వాదించటము నీకు చేతగాకపోతే, నువ్వు కోరుకున్నది పొందుకున్నా సరే నువ్వు ఆనందించటము, అనుభవించటం నీ జీవితంలో సాధ్యము కాదు. ఎందుకంటే స్వతహాగా నీ మనసులో సంతృప్తి అనేది లేదు. సంతృప్తి లేనటువంటి భార్యను సంతోషపరచటం, సంతృప్తి లేని భర్తను సంతోషపరచటం ఎవ్వరి వల్ల కాదు. ఇదంతా చేస్తుంది ఎవరయ్యా అంటే, నువ్వు సంతోషంగా ఉండడం, నీ భర్తతో, నీ భార్యతో, నీ బిడ్డలతో. గిట్టనటువంటి సైతాను చేసేటటువంటి పని ఏంటో తెలుసా? ఒక దొంగను పంపిస్తాడు. ఎవరా దొంగ అంటే, అసంతృప్తి అనే దొంగ. వాడు ఇంట్లోకి వచ్చాడు, నీ జీవితంలోకి వచ్చాడంటే నీకు నరకం చూపించేస్తాడు. ఈరోజు మనలో అసంతృప్తితో రగిలిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కలిగి ఉన్న ఆశీర్వాదాలను అనుభవించడం చేతగాక లేనిపోని కోరికల చేత కుటుంబాన్ని కూల్చేసుకుంటున్నారు. క్షేమం కాదు సుమా అని ప్రార్థన చేసేవాళ్ళు మన మధ్య ఉన్నారా? అయితే రండి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి ఇవ్వించండి. విలువైన ప్రార్థన చేద్దాం. సహోదరులు, మీరు సంతోషంగా ఉండాలి. అలా అయితే ఆపేసే తల్లి కోప్పడ్డాం, ఆపేసే అయ్యా ఆవేశపడ్డాం. అత్యాశ వద్దు, అసూయ వద్దు, అసంతృప్తి వద్దు. కలిగి ఉన్నదే ముద్దు. ఆనందించు, అనుభవించు, ఆస్వాదించు, ఆశీర్వాదాన్ని పంచు. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ప్రభుతో చెప్తావా? ప్రభువా, నేను కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా జీవిస్తానయ్యా. ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో తృప్తి, ఏది కలిగి ఉంటే అందులో తృప్తి. అంతేగాని మనసు అడి ఆశలు కలిగి ఉన్నదాన్ని అనుభవించడం చేతగాక లేనిపోని గొంతెమ్మ కోరికలతో కుటుంబాన్ని నేను కూల్చుకోను ప్రభువా. ఈరోజు మాటిస్తావా దేవునికి? సంతోషంగా జీవిస్తావా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మహా గొప్ప తండ్రి, శ్రేష్టమైన సందేశం ద్వారా మా జీవితాల్లో మేము సంతోషంగా ఉండకుండా సైతాను పంపించే ఈ దొంగలను ప్రభువా మా ఇంట్లో నుంచి పారత్రోలండి నాయన. మా జీవితాల్లో నుంచి తొలగించండి ప్రభువా. అసంతృప్తి మాలో ఉండడానికి వీలేదు. మేము సంతోషంగా ఉండాలని సిలువలో మరణించావు. మీ సమాధానం కలిగి జీవించాలని మా కోసం ప్రాణం పెట్టావు. ప్రాణం పెట్టి మాకు సంతోషాన్ని ప్రసాదిస్తే సైతాను పంపించే ఈ దొంగలను ప్రభు ఇంట్లో పెట్టుకొని నాయన వారిని పోషించి మేము చేతులారా సంతోషాన్ని నాశనం చేసుకోవడం ఏమాత్రం ధర్మం కాదు నాయన. ఈ విలువైన సందేశం ద్వారా శ్రేష్టమైన సత్యాన్ని గ్రహించి సంతోషంగా జీవించడానికి ప్రభు మా జీవితాలను అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని కనికరించి అంగీకరించి మా జీవితాలను ప్రభు సంతోషంతో నింపమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.
ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.